కారు చీకటి కమ్మిన కొంతమంది మహిళా జీవితాల్లో తొంగి చూసిన చిరు ఆశలే చిరు దివ్యగా మీ ముందుకి రావడానికి ఊతమిచ్చాయి. భాగ్యనగరానికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట డివిజన్లోని ఊట్కూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ చిన్న కాలనీ చూస్తే ఎవరూ చెప్పకుండానే అర్థమవుతుంది ప్రభుత్వం వారు నిరుపేదల కోసం నిర్మించిందని. కాకపోతే ఈ కాలనీ మాత్రం సమాజంలో పేదరికంలో నలిగి కాకుండా మనుషులమని ధైర్యంగా చెప్పుకోలేని దౌర్భాగ్యమైనటువంటి జీవితం గడుపుతున్న జోగిని స్త్రీల కోసం ఏర్పాటు చేయబడింది. వీరిని జోగిని అని, మాతంగి అని, బసవి అని, దేవదాసి అని వివిధ పేర్లతో పిలిచిన వీరి జీవన శైలి మాత్రం ఒక్కటే. వీరంతా ఒకానొక పవిత్ర దినాన ఎల్లమ్మ దేవతకి అర్పితం చేయబడినవారు. ఇక్కడ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్నది పరశురాముని తల్లి శ్రీ రేణుకాంబ. ఇక్కడ గ్రామీణ ప్రజలు ముద్దుగా ఎల్లమ్మ తల్లి, ఎల్లవ్వ అని పిలుచుకుంటుంటారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర నిర్వహిస్తారు. మరో ముఖ్య విషయం, ఇక్కడ పూజారి కూడా మహిళే. ఈ జాతర ప్రాముఖ్యత ఎలాంటిదో ఆవిడ మాటల్లోనే విందామా? జాతర ప్రతి సంవత్సరము మాఘమాసంలో ఫస్ట్ ఈరోజు అమావాస్య అయిందంటే తర్వాత వచ్చే మంగళవారము జాతర అని క్యాలెండర్లో చూసి డేట్ ఫిక్స్ చేస్తాం అన్నట్లు. మేము అది పోస్టర్లు ఇట్లా అంటించి పలానా డేట్ నాడు ఈ జాతర జరుగుతుంది అని ప్రచారం చేస్తాం అన్నట్లు. మంది కూడా ఈ అమావాస్య అయిన తర్వాత కంటిన్యూ వాళ్ళు ఫాలో అవుతారు అన్నట్లు. మనం చెప్పే సమస్య లేదు, జనానికి కూడా తెలుసు. మా పిల్లలకి ఒకరొకరికి ఈరోజు ఇప్పుడు నేను చేసే జాతరల ఈసారి నేను చేయలేదనుకో, కొందరికి పుండ్లు అవుతాయి, కొందరికి గడ్డలు అవుతాయి, కొందరికి కాలు చేయకు ఇది అవుతుంది. నేను ఈసారి అమ్మకు చేయలేనందుకే మాకు ఇట్లా అనే ఉద్దేశము ఆ ప్రభావం ఉంది అన్నట్లు. అది ఏం లేదు, మేము చేసేది అంతవరకే. బయట ఏం జరుగుతుందా మాకు 2 నిమిషాలు ఇట్లా సెకండ్ బయటకు పోవాలంటే కూడా మాకు వీలు పడదు అన్నట్లు. బయట వాళ్ళు ఎవరెవరు ఏం చేసుకుంటారు అనేది నన్ను చూసిలేను, మీకు చెప్పడానికి అయితలేదు. ఎంతైనా పూజారి కదా. ఎంతో కోలాహలంగా ఉన్న ఈ గడియలోనే అమాయకులైన కొంతమంది మహిళలు దేవతను పెళ్లి చేసుకొని జోగినిగా మారిపోతున్నారు. ఈ సందడిలో ఒక జోగిని చేత ముక్కుపచ్చలారని అమ్మాయికి తాళి కట్టిస్తే చాలు, ఇక ఆ పిల్ల బ్రతుకు అడవి కాచిన వెన్నెలే. బహుశా ఇలాంటి వారిని చూసే మన పెద్దవాళ్ళు అనుంటారు, ఆడదానిగా పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలని. మెడలో గవ్వల దండతో కనిపిస్తున్న వీరంతా జోగినీలే. గతంలో జోగినీలుగా మార్చబడిన వీరి మాటల్లోనే వీరి జీవితాలు ఎలా ఉన్నాయో విందామా? మాకు మో పిల్లలందరికీ మాకు ఇంట్లో జాయిన్ చేసుకున్నారు. మాకు ఇప్పుడు అందరూ మంచిగా ఉండాలని, ఇప్పుడు వాళ్ళు దునిగేలు ఎట్లా ఉండాలని మాకు కూడా అట్లా మంచిగా ఉండాలి. ఇప్పుడు మాకి ఇంట్లో మాకు భర్త లేడు. ఇప్పుడు పిల్లలు గిట్ట ఉడితే ఎవరు పేరు చెప్పాలి? 11 సంవత్సరాలలో జోగిన్ చేసిర్రు. నాకు అంత మట్టుకు తెలివి లేదు. ఇప్పుడు నేను పెద్దగా అయినా మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలనేది మాకు కూడా అందరితో ఖుషి సంతోషపడాలని మాకు ఉన్నది. ఇప్పుడు మాకు ఆ సంతోషం అనేది మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గులకు చచ్చిపోతున్నాం. భర్త అనేది లేదు, మేము మా కష్టం మేము చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఆధారం కూడా ఏం లేదు, ఎవరి మీద ఆధారపడాలనేది కూడా ఇష్టం లేదు. పిల్లలు పుట్టినా కానీ మేము తండ్రి ఎవరని చెప్పుకోనికి ఇది అయింది. తండ్రి ఎవరు బాధ్యతరాలు అని మాకు తెలియదు. ఎవరని తండ్రి అని చూపించలేము కదా. ఇప్పుడు నా పేరు బాలమ్మ. నేను అడుకొచ్చి పూజ చేస్తా కదా దేవి. చిన్నప్పటి నుంచి నేను దేవుని మంచిని. నేను అడుకొచ్చి నేను పూజ చేస్తా బయటే దేవి. మాకు కూడా సాయం కావాలి, మాకు నువ్వు సాయం అయితే మాకు పూజర్తనం కావాలి. ఇది వీరి ఆవేదన. మరి గ్రామంలో వీరి దైనందిన జీవితం ఎలా ఉందో చూద్దాం. జోగినిలు ఒక చిన్న గుంపుగా ఇంటింటికి వెళ్ళి జోలె పట్టుకుంటుంటారు.
ఎవరికి ఏ అనారోగ్యం కలిగినా వైద్యుని కన్నా ముందుగా జోగినినే దర్శిస్తారు. ఆమె చేయి తగిలితే చాలు అనారోగ్యం తొలగిపోతుంది అనేది వీరి ప్రగాఢ విశ్వాసం. ఇక పెళ్ళంటారా, అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న వారైనా నిమ్న వర్గాలుగా పిలువబడుతున్న వారైనా ఒకరోజు ముందే జోగినీల బృందాన్ని పిలిపించుకొని వారి చేత ఈ శాఖ కార్యక్రమాన్ని జరిపించుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా వీరి ఆశీర్వాదం పొందకపోతే కాబోయే ఆ వధూవరులు ఆనందంగా జీవితం గడపలేరనేది వీరి నమ్మకం. ఎంత దారుణం చూడండి. పెళ్లి జరిపించడంలో వీరు ప్రధాన పాత్ర వహిస్తున్నారు, కానీ వీరు మాత్రం పెళ్లి చేసుకోవడానికి అనర్హులు. వర్ణ వివక్షత ఎల్లమ్మ దేవాలయంలో కూడా చూడవచ్చు. అసలైన రేణుకాంబ గుడి లోపల పూజలు అందుకుంటుంటే నిమ్న వర్గాల వారుగా పిలువబడుతున్న వారు మాత్రం గుడి బయట ఇదిగో ఇక్కడే వారి అర్పణలను సమర్పించుకోవాలి. ఈవిడే దళితుల పూజారి. ఈమె ఒక జోగిని. పూజాస్థల అలంకరణలోనూ పూజ నిర్వహణలోనూ వైవిధ్యం ప్రస్ఫుటం. ఈ జాతరలో ఎన్ని బోనాలు కనిపిస్తున్నాయో అన్ని కోళ్ళు మేకలు బలైనట్టే లెక్క. ఈ జాతరకు 30,000 మంది హాజరై ఉంటారని అంచనా వేశారు. వీరిలో 80% దళితులే. ఎల్లమ్మని దళిత దేవతగా భావిస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో ఎన్ని మూగజీవులు బలి చేయబడినా ఏ చట్టం ఆపలేకపోతుంది. ఒక పక్క జంతు బలి, మరో పక్క దళిత మహిళల అర్పణ. ఈ రెండింటి నిషేధానికి భారత రాజ్యాంగంలో చక్కని చట్టాలున్నాయి. ఇది బ్రతుకుబాటలో పగటి పోరాటం. ఇక చీకటి పడితే ఎవరు వీరి తలుపు తడతారో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో 45,000 మంది జోగినులు జీవనం సాగిస్తున్నారు. వీరి జీవితాల్లో వెలుగు చూడాలనే ఆశతో కొంతమంది సంఘ సేవకులు వీరి మధ్య చైతన్య కార్యక్రమాల్ని ప్రారంభించారు. ప్రత్యేకించి దళిత మహిళా సమస్యల మీద జోగిని వ్యతిరేక పోరాటంగా ఏదో ఒకటి మనం ఖచ్చితంగా సాగించాలి. ఆ యొక్క వ్యవస్థనే మన సభ్య సమాజంలో లేకుండా మరి చేయాలి అనే ఒక పట్టుదల ఆమె ద్వారా మాకందరికీ కలిగినప్పుడు అందరూ ఆలోచించి ఈ మహిళలతో, అంటే ఈ దాదాపు నారాయణపేట మండలంలో వేలాది మహిళలు ఇంకా ఉన్నారు. వారు జోగినీలు కానీ మనకు తర్వాత తెలిసింది. వారితో పనిచేస్తున్నప్పుడు వారితో కలిసి ఈ యొక్క సంఘటన మరి నెలకొల్పాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంఘటన నెలకొల్పడం జరిగింది. ఇంకొకసారి ఏ దళిత మహిళ కూడా ఈ జోగిని వ్యవస్థలో భాగంగా దేవదాసిగా మరి ఆమె దేవతకి అంకితం